హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్లో ఈజీగా డైరెక్షన్ అనేది ఐడెంటిఫై చేసుకొని ఈజీగా ట్రేడ్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది క్లియర్గా మన సబ్జెక్ట్లో మన కళ్ళ ముందు స్ట్రక్చర్ అనేది మార్కెట్లో ఎలా బిల్డ్ అవుతుంది. స్కాల్ప్స్ కూడా ఈజీగా మల్టిపుల్ ట్రేడ్స్ మనం ఎంట్రీస్ అవ్వచ్చు. ఈజీగా మనం మార్కెట్లో ఎవరైనా 10-15 పాయింట్లు తీయాలంటే చాలా ఇబ్బంది పడతారు. కానీ మన సిస్టంలో మన సెటప్లో చాలా ఈజీగా ట్రేడ్స్ అనేవి చేయొచ్చు. మార్కెట్ రివర్స్ అయిపోతుందని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఏమంటే క్లియర్గా మనకి డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది ప్రతిదీ మనకి కళ్ళ ముందు క్లియర్గా కనబడుతుంది మన సర్క్యూట్. ఇవాళ మార్కెట్ ఎక్స్పైరీ రోజు ఏం జరిగింది, మన వీక్లీ లెవెల్స్ ఇచ్చాను. వీక్లీ లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ మంచి ఇవాళ క్రూషియల్ పాయింట్ కానించి పైకి బౌన్స్ అయింది. ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ మార్కెట్ మంచి స్పీడ్గా పైకి రికవరీ చేసుకెళ్ళాడు మార్నింగ్. ఓకేనండి, మార్నింగ్ మనకి సిఈ ఇక్కడ స్టార్ట్ అయింది. మనకి బై సిగ్నల్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి సిఈ ర్యాలీ జరిగింది. ఓకేనండి, ఇక్కడ వన్స్ మినీ టార్గెట్. ఓకేనండి, మనం ఇదిగోండి మీకు క్లియర్గా మిగిలిన కొన్ని లైన్స్ ఆపాను. ఈ గ్రీన్ లైను ఈ రెడ్ లైను రెండు మినీ టార్గెట్ మార్కెట్ రేంజ్ అనమాట. మ్యాక్సిమం మార్కెట్ ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని చెప్పాను మీకు నా వీడియోస్లో గుర్తుంటే. వన్స్ ఈ మినీ టార్గెట్ కిందకి బ్రేక్ చేయకుండా ఉంటే మార్కెట్ మనకి పైకి వెళ్తుంది. వన్స్ మినీ టార్గెట్ కిందకి బ్రేక్ చేసిన తర్వాత చూడండి, ఎగ్జాక్ట్గా మళ్ళీ కింద ఉన్న మినీ టార్గెట్కి వచ్చేసింది ట్రేడ్. మనకి ఇందులో మీకు వస్తుందా లేదా అన్నది మనకి పవర్ క్యాండిల్స్ కనబడుతుంది. ఓకేనా, క్లియర్గా మనకి మన రివర్సల్ ఇండికేటర్ కూడా చూడండి. రివర్సల్ ఇండికేటర్ కూడా మీకు క్లియర్గా ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఓకేనండి, ఇక్కడ నుంచి మన డేంజర్ జోన్ దగ్గరికి వెళ్ళడానికి స్పేస్ ఉంది కాబట్టి సిఈ సైడ్ ఇది మూవ్ అయింది. ఓకేనా, మళ్ళీ రెండోసారి సపోర్ట్ మినీ టార్గెట్ని సపోర్ట్ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేసింది కానీ వెళ్ళలేదు. డబల్ టాప్ చూసారండి, రివర్సల్. ఇది రివర్సల్కి సిగ్నల్, ఇంకెక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుంది. వన్స్ ఎప్పుడైతే మినీ టార్గెట్ లోపల క్లోజ్ అయిందో మార్కెట్ చూడండి ఎగ్జాక్ట్గా ఎలా వచ్చేసిందో కిందకి. మళ్ళీ మినీ టార్గెట్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ మినీ టార్గెట్కి వచ్చింది, మళ్ళీ మినీ టార్గెట్ నుంచి రివర్స్ అయింది. ఓకేనండి, మన లెవెల్స్ అనేవి ఇంత ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్స్పైరీ రోజు మార్కెట్ ఇంత వాలటాలిటీగా ఉన్నప్పుడు మామూలుగా అయితే మనీ నష్టపోతారు. మనం అయితే వాలటాలిటీగా ఉన్నప్పుడే మనకి మల్టిపుల్ ట్రేడ్స్ వస్తాయి. సిఈలోని పిఈలోని కూడా మనకు డబ్బులు బీభత్సంగా వస్తాయి. ఓన్లీ ఇది ఏంటంటే మీ ప్రాక్టీస్ని బట్టి ఈజీగా చూడండి. మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, వెళ్ళింది మార్కెట్. ఓకేనండి, మళ్ళీ రివర్స్ అయిపోయింది, మనకి ఇండెక్స్ కనబడుతుంది. మినీ టార్గెట్ లోపల క్లోజ్ అయింది, మన బయింగ్ జోన్కి వచ్చేసింది. బయింగ్ జోన్ దగ్గర ట్రై చేసింది, అవ్వలేదు. మళ్ళీ ఏమైంది, ఇది మళ్ళీ మన ఇవ్వండి సెల్లింగ్ జోన్ పుట్ సైడ్ ఎల్ జోన్ ఇది బ్రేక్ అయితే మినీ టార్గెట్కి వచ్చింది. ఇక్కడ మినీ టార్గెట్ బ్రేక్ అయితే ఇక్కడ మినీ టార్గెట్. ఓకేనండి, ఇక్కడ బయింగ్ జోన్ కాడి నుంచి మినీ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ దాకా వెళ్ళడానికి ట్రై చేసింది. మనకి ఇక్కడ ఇండికేటర్లో మనకి రివర్సల్ ఇండికేటర్ ఇక్కడ క్రాస్ అవుట్ జరిగింది, డేంజర్ జోన్ దాకా మూవ్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాయింది డబల్ టాప్, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. సపోర్ట్ ఫస్ట్ టైం మినీ టార్గెట్ని సపోర్ట్ తీసుకుంది, మినీ టార్గెట్నే సపోర్ట్ తీసుకుని వెళ్ళింది కానీ వెళ్ళాక మళ్ళీ బ్రేక్ చేసేసింది కిందకి. మనం ఎప్పుడైతే చూడండి ఎక్కడి నుంచి రివర్స్ అయిపోతుందని మనం పిఈ ఎక్కడ పట్టుకున్నామండి, మీకు నా రివర్సల్ ఇండికేటర్ వీడియోస్లో చెప్పాను. పిఈకి ఇది లో ఎంట్రీ కింద పనిచేస్తుంది, సిఈకి రీఎంట్రీ కింద కూడా పనిచేస్తుంది అని చెప్పాను. ఓకేనండి, అది మీకు ఈ వీడియోలో కొద్దిగా క్లియర్గా చెప్తా. సోమవారం ఏం జరిగిందండి, సిఈ రెండు ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే చూపిస్తా, క్లియర్గా చూడండి. ఇది సోమవారం మార్కెట్ ఓపెన్ అయింది, పీక్కి వెళ్ళింది, మినీ టార్గెట్ ఫస్ట్ టార్గెట్కి మినీ టార్గెట్కి వెళ్ళింది, మినీ టార్గెట్ నుంచి మళ్ళీ బయింగ్ జోన్కి వచ్చింది. ఇదిగోండి సిఈకి రీఎంట్రీ కనబడిందా. ఎప్పుడైతే మళ్ళీ కిందకు వచ్చి క్రాస్ ఓవర్ పైకి అయిందో రీఎంట్రీ అనమాట. సిఈకి రీఎంట్రీ కింద పనిచేసిందంటే రివర్సల్ ఇండికేటర్ రీఎంట్రీ ఎక్కడి నుంచి మన బయింగ్ జోన్ కాడి నుంచి, అంటే బయింగ్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందంటే సిఏ రీఎంట్రీ అని అర్థం. మళ్ళీ మినీ టార్గెట్ దాకా. ఓకేనండి, ఇక్కడ బయింగ్ జోన్ కాడి నుంచి మినీ టార్గెట్, మళ్ళీ బయింగ్ జోన్కి వచ్చింది, మళ్ళీ మినీ టార్గెట్.
అంటే మార్కెట్ సిఈ ట్రెండ్లో ఉంది, సిఈలో రీఎంట్రీ, మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యేదాకా ఇదిగోండి ఇక్కడ మన ఎంట్రీ ఉంది. ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ అయిందో ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ మన ఎంట్రీ ఉంది, మన ఎగ్జిట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఓకేనండి, అంటే సిఈలో రీఎంట్రీ ఈ లెక్క పట్టుకున్నారు. ఇక్కడ ఇదో ట్రేడ్ సిఈలో నిన్న. ఇవాళ పిఈకి లోలో పిక్ చేసుకోవడం, ఇక్కడ సెల్ ఇచ్చింది, మినీ టార్గెట్ లోపల క్లోజ్ చేసిందండి. అంటే ఇక్కడ చూడండి ఇది రెడ్ కింద క్లోజ్ చేసింది, అంటే పిఈ ఇక్కడ పట్టుకున్నారు లోలో. మన ఎగ్జిట్ ఎక్కడండి ఒకసారి చూడండి, కనబడిందండి ఇక్కడ. అంటే ఈ ర్యాలీలో మీరు పిఈని లోలోనే పట్టుకున్నారు, మంచి మూవ్ జరిగింది. దీంట్లో అసలు మనం 1 minute స్కాల్ప్ ఎలా చేయొచ్చు, లాంగ్. ఇది చూడండి టార్గెట్ ఎగ్జాక్ట్గా మినీ టార్గెట్ చూడండి వచ్చింది, దీన్ని సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా చూడండి మన గ్రీన్ లైన్ ఈ లైన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి మినీ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఎక్కడి నుంచి ఇది వెళ్ళింది, మళ్ళీ ఇది పడింది. ఇక్కడి నుంచి ఇది వెళ్ళింది సిఈ చేయొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడ పడింది పిఈ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఇక్కడ పడింది పిఈ చేయొచ్చు, ఈ పెరిగింది సిఈ చేయొచ్చు. అది ఎలాగన్నది ఇప్పుడు చూపిస్తాను నేను. మనకి వ్యూ కనబడుతుంది కదండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన కాడి నుంచి మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యే వరకు పిఈ, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన కాడి నుంచి మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగే వరకు సిఈ. ఓకేనండి, అంటే ఈ సిఈలో ఈ పిఈలో ఈ మధ్యలో చూడండి మార్కెట్ పడింది పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది మళ్ళీ పైకి వెళ్ళింది. ఇదేంటి ఆప్షన్ బాగా ఫ్లక్చుయేషన్గా ఉంటుంది పైకి కిందకి. ఈ టైంలో మనం ఎక్కడెక్కడ ఎంట్రీస్ అవ్వచ్చు అన్నది మన దాంట్లో ఈజీగా తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందండి. మన రివర్సల్ ఇండికేటర్ ఇదిగోండి, ఈ ఈ ఈ థిక్ లైన్ కాకుండా ఈ రెడ్ లైన్ అనేది మనకి సిఈకి రీఎంట్రీకి పనిచేస్తుంది, పిఈకి లోలో పట్టుకోవడానికి పనిచేస్తుంది. అలాగే ఈ గ్రీన్ లైన్ అనేది పిఈకి రీఎంట్రీకి పనిచేస్తుంది, పిఈకి రీఎంట్రీ పనిచేస్తుంది, సిఈకి లోలో పట్టుకోవడానికి పనిచేస్తుంది. ఓకేనండి, అది మీకు చూపిస్తా ఎగ్జాంపుల్ అనేది. ఓకేనండి, ఇది చూడండి మార్కెట్ సిఈ పెరిగింది, పిఈ పడింది, మళ్ళీ ఎక్కడి నుంచి చూడండి మినీ టార్గెట్ నుంచి మళ్ళీ పెరిగింది, మళ్ళీ మినీ టార్గెట్ నుంచి పడింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇది క్రాస్ ఓవర్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సిఈలో మనం ఎంతసేపు ట్రేడ్ పెట్టి ప్రైస్ ఫ్లక్చుయేషన్ అవుతే మనం వెయిట్ చేయలేం. కాబట్టి దీంట్లో మీకు సింపుల్గా మన ట్రేడ్స్ ఎలా చేయొచ్చు ఏంటి టెన్షన్ లేకుండా అని మీకు చూపిస్తాను నేను. ఓకేనండి, ఒక సిఈ ఫస్ట్ ఏం చేద్దాం, సిఈ ఆప్షన్ తీసుకుందాం. ఒక సిఈ ఆప్షన్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, 23,900 తీసుకుందాం. 23,900 తీసుకున్నాను. టైం ఫ్రేమ్ వచ్చి నేను 1 minute పెడతా. 1 minute పెడతా. మార్నింగ్ ఇండెక్స్ మనకి సిఈలో ఉన్నప్పుడు మనకి మల్టిపుల్ ట్రేడ్స్ ఎలా వచ్చినాయి ఏంటి. ఇదేంటండి మన బయింగ్ జోన్. ఓకేనండి, ఇది మన బయింగ్ జోన్. చూడండి మనకి ఇక్కడ బై ఇచ్చిన కాడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ మనం కాసేపు వదిలేస్తాం కాబట్టి 9:30 వరకు వదిలేసినా సరే మనకి తర్వాత ట్రేడ్ ఎక్కడ వచ్చిందండి, బయింగ్ జోన్ కాడి నుంచి ఇక్కడ బై ఇచ్చింది. బై ఇచ్చినప్పుడు బై ఇచ్చిన క్యాండిల్ అంటే అక్కడ మనకేంటి క్రాస్ ఓవర్ పైకి ఉంది, సిఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి మార్కెట్. మన ఎస్ఎల్ ఎక్కడ, మన ఎంట్రీ ఎక్కడ, 222, 23, 22 అనుకుందాం మన ఎంట్రీ. మన ఎస్ఎల్ ఎక్కడండి, 211, అంటే 10 పాయింట్లు ఎస్ఎల్. మీకు టార్గెట్ ఎక్కడికి వచ్చిందని చూడండి, 253, అంటే 30 పాయింట్లు ఇక్కడ వచ్చిందండి. మళ్ళీ మనకి బై ఇచ్చింది చూడండి, మళ్ళీ కిందకు వచ్చింది, ఈ జోన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ బై ఇచ్చింది, మళ్ళీ ఎంట్రీ, మళ్ళీ ఎక్కడండి, మళ్ళీ 236 ఎంట్రీ వచ్చింది. మన ఎస్ఎల్ వచ్చి 223, అంటే ఎక్కడ వచ్చిన దాంట్లో 10 పాయింట్లు మీరు రిస్క్ చేస్తారు, మళ్ళీ చూడండి మళ్ళీ ప్రాఫిట్. ఓకేనండి, అంటే మార్కెట్ మూవ్ ఉన్నంతసేపు ఉంటారు, ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ పడితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ డోజీ క్యాండిల్స్ లాగా ఈ క్యాండిల్ లోపల మధ్యలో క్యాండిల్ లోపల క్లోజ్ అవుతుంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనండి, ఎక్కడ చూడండి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ 267, ఇక్కడండి 236, అంటే 30 పాయింట్లు. ఇక్కడ 30 పాయింట్, ఇక్కడ 30 పాయింట్లు. ఏం చేస్తున్నాను, మీరు బై వచ్చినప్పుడు ఎంట్రీ కొడుతున్నారు. ఓకేనండి, ఇక్కడ బై వచ్చినప్పుడు కొట్టారు కానీ చూడండి ఇక్కడ ఎగ్జిట్ అయిపోరు అనుకోండి. ఈ బైక్ కూడా అటెంప్ట్ చేశారు అనుకుందాం,
కానీ ఏం చేసేది కాస్ట్ ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే ఈ క్యాండిల్ పైన క్యాండిల్ క్లోజ్ అవట్లో వరుసగా 3 క్యాండిల్స్ పడుతున్నాయి, ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తారు. ఇంచుమించు ఒక 4-5 పాయింట్లు ఎస్ఎల్తో మీరు లాస్ట్తో బయటకు వచ్చారు. మళ్ళీ చూడండి, మళ్ళీ బై ఇచ్చింది. ఓకేనండి, 257 కాడి నుంచి 274, అంటే ఈజీగా మీకు మళ్ళీ 15 పాయింట్లు 20 పాయింట్లు ఇక్కడ ఇచ్చింది. ఎప్పుడైతే ఇలా క్యాండిల్ లోపల క్లోజ్ అవుతుందో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా, ఈజీగా 10 పాయింట్లు 15 పాయింట్లు కంటే 10 పాయింట్లు తీసుకోండి. ఓకేనండి, మళ్ళీ బై ఇచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళీ బై ఇచ్చిన కాడి నుంచి రెండోసారి డబుల్ బాటం వచ్చింది కదా మనకి ఇండెక్స్లో, ఆ బై అనమాట. ఇది ఏంటంటే మళ్ళీ 247 కాడి నుంచి 276, మళ్ళీ 30 పాయింట్లు. మనం ఏం చేస్తున్నాం, ఇండెక్స్లో సిఈ బై ఉన్నప్పుడు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్, ఈ రెడ్ లైన్, మన రివర్సల్ ఇండికేటర్ చూడండి, సపోర్ట్కి వచ్చింది, పైకి వెళ్ళింది, ఈ మూవ్లో ఉన్నాం. మీకు ఇందులో కూడా చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన కాడి నుంచి మనకి ఇక్కడ మన 9:30 తర్వాత ఇక్కడ బై వచ్చింది, ఇది పైన ఉంది. ఈ జోన్ కాడి నుంచి మన డేంజర్ జోన్ కానీ వెళ్ళింది, ఈ లైన్కి తీసుకున్నాం ప్రాఫిట్. మళ్ళీ సపోర్ట్కి వచ్చింది రెడ్ లైన్కి, మళ్ళీ బై ఇచ్చింది, ఈ మూవ్లో ఉన్నాం. ఓకేనండి, ఇక్కడ వెళ్ళలేదంటే చూడండి, ఇక్కడ స్లో అయిందంటే మనకి ఇక్కడ ఈ లైన్ ఏముంది, కిందకు వచ్చేసింది. ఇలాంటి అటెంప్ట్ చేయకపోయినా పర్వాలేదు. మళ్ళీ క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఈ కిందకు వచ్చింది చూడండి. కిందకు వచ్చి ఇది మళ్ళీ ఏంటిది, లోలో పట్టుకుంటున్నాం ఆప్షను, కిందకు వచ్చింది చూడండి. గ్రీన్ లైన్ కనబడుతుందా, మన గ్రీన్ జోన్ దాకా వచ్చింది ఆప్షన్. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ఈ ప్రాఫిట్లో ఉంటాం. ఎక్కడికి సిఈ ట్రేడ్స్ అయిపోయింది, అక్కడి నుంచి సిఈ పడిపోయింది. ఇప్పుడు మనం అక్కడేం జరిగింది, ఇండెక్స్లో మనకి ఏం జరిగింది చూద్దాం ఒకసారి. ఇండెక్స్లో మనకి సెల్ ఇచ్చేసింది. ఇండెక్స్ మళ్ళీ 5 మినిట్స్లోకి వెళ్ళిపోవాలి. మీరు ఇండెక్స్ చార్ట్ చూసుకుంటా ఆప్షన్లో ట్రేడ్ చేయాలి. ఓకేనండి, ఇండెక్స్లో చార్ట్ చూసుకుంటా ఆప్షన్లో మనకి సిఈ డైరెక్షన్ ఉన్నంతసేపు సిఈ ఆప్షను, పిఈ డైరెక్షన్లో ఉన్నంతసేపు పిఈ డైరెక్షన్. వన్స్ ఎప్పుడైతే మనకి ఇది చూడండి, ఎన్ని గంటలకి 11:15 కాడి నుంచి మన 11:15 తర్వాత మనకి 11:20కి మినీ టార్గెట్ లోపల క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం పిఈ ఆప్షన్ పెట్టుకుందాం. పిఈ ఆప్షన్ తీసుకోండి. సిఈ ఆప్షన్, పిఈ ఆప్షన్ పక్కన పెట్టుకొని మనం ఎంట్రీస్ వచ్చినప్పుడు కుడతా ఉండండి. 24,100 పిఈ ఆప్షన్. దీన్ని కూడా నేను ఏం చేస్తాను, 1 మినిట్లో పెడతాను. ఇదిగోండి, ఏం జరిగింది ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఇదేం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇదిగోండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, చిన్న మూవ్ జరిగింది. ఎక్కడి వరకు, ఇక్కడ మన ప్రైజ్ ఉందో అక్కడ వరకే. ఓకేనా, ఇదంతా రెడ్లోనే ఉంది. ఇది మారిన తర్వాత చిన్న మూవ్ వచ్చింది, కొన్ని పాయింట్లు. అంటే మ్యాక్సిమం ఆప్షన్లో మీరు ఎంట్రీస్ పెడతా ఉంటే మీరు లాస్ట్ సైడ్ అనేది ఉండరు. 2 ఆప్షన్లు చూసుకుంటా ఇటు చూడండి, కిందకు వచ్చింది కనబడుతుంది రివర్సల్ ఇండికేటర్, కిందకు వచ్చింది, క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఇక్కడ బై ఇచ్చింది, ఇది మారింది. అక్కడ మనకి మినీ టార్గెట్ లోపల క్లోజ్ అయింది. ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని మీ ఎస్ఎల్ పెట్టుకుంటే చూడండి ఎన్ని పాయింట్లు పిఈ సైడ్ కనబడిందండి. ఏం చేసింది, ఇక్కడ బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెడుతున్నారు, కింద ఎస్ఎల్ పెడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు, రిస్క్ ఎస్ఎల్ చాలా తక్కువ, ఫియర్ లేకుండా ఆ ప్రాఫిట్ అనేది ఇది తీసుకున్నారు. టార్గెట్ చూసారా, ఇది క్రాస్ ఓవర్ అయ్యే వరకు ఉండండి, రివర్సల్ ఇండికేటర్ క్రాస్ అయ్యే వరకు ఉండండి. అంటే క్రాస్ ఓవర్ ఎక్కడ అవుతున్నారు, మీ ఎంట్రీ ఎక్కడ అవుతున్నారు, మీ క్రాస్ ఓవర్ ఎక్కడ అవుతుంది, ఇక్కడ అయింది, ఎగ్జిట్ అయిపోయి. మళ్ళీ రీఎంట్రీ కోసం చూడండి, మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఈ రెడ్ లైన్ కిందకు వచ్చింది. మనకి దీని ఏంటి, రీఎంట్రీ, మళ్ళీ బై ఇచ్చింది. చూడండి, మనకి ఈ రెడ్ లైన్ సపోర్ట్కి వచ్చి మళ్ళీ గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, బై ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ మీ కింద ఎస్ఎల్. ఇక్కడ ఎంట్రీ ఎక్కడ చూద్దాం, ఎంట్రీ 56 రూపాయలు అండి. స్టాప్ లాస్ ఎక్కడ వస్తుందండి, 46 రూపాయల దగ్గర. ఈ రెడ్ లైన్ దగ్గర పెడితే 46, 49 చూడండి, ఇంకా పోనీ 48, 46 అనుకుందాం. ఓకేనా, ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఎంత ప్రాఫిట్. ఎక్కడికి టార్గెట్ కనబడుతుందా పైన, మీకు ఈ టార్గెట్స్ కూడా కనబడతాయి మీకు. లేదంటే ఇది క్రాస్ ఓవర్ అయితే మళ్ళీ ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ రీఎంట్రీ అవ్వండి. స్కాల్ప్ అనమాట. మళ్ళీ ఇక్కడ బై ఇస్తే మళ్ళీ ఎంట్రీ పెడితే చూడండి ఎన్ని పాయింట్లు పిఈలో. మల్టిపుల్ ట్రేడ్, ఇంకా రిస్క్ లేకుండా మంచి ట్రేడ్లు ఎంటర్ అవ్వాలంటే ఇది చూడండి. మళ్ళీ ఆప్షన్ ఇది బాగా కిందకు వచ్చి బయింగ్ జోన్ దగ్గరకు వచ్చి క్రాస్ ఓవర్ అయితే మనకి మంచి మూవ్ అని మళ్ళీ డేంజర్ జోన్కి వెళ్ళే వరకు కనబడుతుందండి. అంటే ఆప్షన్ ఇవి ఈ పైన క్రాస్ ఓవర్లు అనేది చిన్న మూవ్లు వస్తాయి. ఇది ఆప్షన్ అనేది మనకి ఇండెక్స్ ఏం జరుగుతుంది, పిఈ డైరెక్షన్లో ఉంది. పిఈ డైరెక్షన్లో ఆప్షను
మనకి బయింగ్ జోన్కి వచ్చి ఇక్కడి నుంచి రివర్స్లో అయితే మనకి ఆప్షన్ అనేది మనం లోలో పిక్ చేసుకున్నట్టు అర్థం. ఇక్కడ పిక్ చేసుకుంటే మార్కెట్ చూడండి షార్ప్గా మనకి ఇగోండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మన ఎంట్రీ ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి. ఎక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా 89 రూపాయల దగ్గర నుంచి 144 రూపాయలకి వెళ్ళింది. అంటే 50 పాయింట్లు ఇందులో వచ్చింది. అంటే మార్కెట్ వాల్టాలిటీ మళ్ళీ బై సిగ్నల్ ఇది ఏంటి రెడ్లో ఉంది, ఇది ఎక్కడ ఉందండి గ్రీన్ లైన్ రివర్సల్ ఇండికేటర్ కింద ఉంది. మళ్ళీ క్రాస్ ఓవర్ జరుగుతుంటే మీరు ఎంట్రీ పెట్టుకోండి. ఎంట్రీ పెట్టిన ప్రతిసారి తక్కువలో తక్కువ ఏనపక్షం 10 పాయింట్లు చాలా సింపుల్ అండి. ప్రతి ట్రేడ్లో 10 పాయింట్లు తీసుకున్నా ఇవాళ ట్రేడ్లు ఈజీగా 100 పాయింట్లు తీయచ్చు ఒకలాడుతూ. అలాగనేది మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక ట్రేడర్ ఇబ్బంది పడకుండా ప్రతి ట్రేడ్లో కూడా ప్రాఫిటబుల్గా ఉండడానికి చూడండి. ఇది ఏం జరిగింది ఇక్కడ ఈ జోన్కి వచ్చింది, గ్రీన్ జోన్కి వచ్చి క్రాస్ ఓవర్ జరిగింది, మూవ్ జరిగింది మళ్ళీ ఎక్కడ దాకా. మళ్ళీ క్రాస్ ఓవర్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోతారు మీరు 2 పాయింట్లు 10 పాయింట్లు. మళ్ళీ చూడండి మళ్ళీ ఆప్షన్ ఏం జరిగింది, గ్రీన్ జోన్కి వచ్చింది కిందకి వచ్చి మనకి చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. మనకి బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత చూసారా షార్ప్ మూవ్ మధ్యాహ్నం పిఈ సైడ్. అంటే పిఈ ఆప్షన్ కానీ సిఈ ఆప్షన్ కానీ ఈజీగా ట్రేడ్స్ మీకు ఎన్ని ట్రేడ్స్ చూపించాను. ఏం చేస్తున్నారు, ఆప్షన్ లోకి వచ్చినప్పుడు పట్టుకుంటున్నారు, క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ లోకి వచ్చినప్పుడు పట్టుకుంటున్నారు, మళ్ళీ క్రాస్ ఓవర్. మీకు మార్కెట్ డైరెక్షన్ పిఈ డైరెక్షన్ ఉన్నంతసేపు పిఈ మీరు ఇలా లోకి వచ్చినప్పుడు పట్టుకుంటే మీరు ఈజీగా మంచి ట్రేడ్స్ 50 పాయింట్లు. ఇక్కడ 50 పాయింట్లు అండి, మరి ఇక్కడ ఎన్ని పాయింట్లు అండి, ఇది ఒక 50 పాయింట్లు ఉంటుందా. ఇది ఎంత ఈజీగా సబ్జెక్ట్ అనేది మీ కళ్ళ ముందు ఉండి మీరు ట్రేడ్స్ చేసుకుంటే మీ ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఉంటాయి. మీరు ఎంట్రీ పెట్టిన కాడి నుంచి మీకు ప్రైజ్ అనేది గ్రీన్లోనే ఉంటుంది. మీరు ఓన్లీ క్రాస్ ఓవర్కి చూసుకుని ఎగ్జిట్ అయినా చాలు. మీరు పిఎన్ఆర్ చూస్తే మీరు టెన్షన్ పడతారు. పిఎన్ఆర్ చూడకుండా మీరు ఇలా అటెంప్ట్ చేస్తే ఎన్ని ట్రేడ్లు చూపించా మీకు సిఈలో పిఈలో ఎన్ని ట్రేడ్లు, ఇంత మల్టిపుల్ ట్రేడ్స్ ఇంత ఎగ్జాక్ట్గా 0 to 0 ట్రేడ్స్ వచ్చేది ఎవడో కాల్స్ ఇస్తేనో ఎవడో టిప్స్ ఇస్తేనో ట్రేడింగ్ చేయడం కాదు సబ్జెక్టు. అసలు మార్కెట్ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనకి పైన మినీ టార్గెట్ నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వస్తుంది, కింద మినీ టార్గెట్కి వచ్చింది. ఈ మినీ టార్గెట్కి వచ్చే లోపు ఇప్పుడు ఇక్కడ తీసుకొని మీరు వదిలేసినా పర్వాలా, అది కూడా చూపిస్తాను మీకు. ఇదేం జరిగింది, ఆప్షన్ ఇక్కడ లోలో దొరికింది, ఇక్కడ పిక్ చేసుకున్నారు. ఇక్కడ పిక్ చేసుకున్న కాడి నుంచి చూడండి మీరు వదిలేసిన అంటే ఈ స్వింగ్లు మీరు అంటే వచ్చిన ఆ ప్రైజ్ మళ్ళీ తగ్గుతుంటే మీరు ఫీల్ అవుతారు. అవ్వకుండా మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతారు, మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఇదొక థియరీ. లేదు నేను వెయిట్ చేస్తానంటే ఇక్కడ తీసుకొని మీరు మళ్ళీ ఇది పీక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అయ్యే వరకు మీరు ఎగ్జిట్ ఉండొచ్చు. ఇది చూడండి ఇక్కడ వరకు మీకు కంటిన్యూ ఆప్షన్ చూడండి ఏం జరిగింది, పైకి వెళ్ళింది కంటిన్యూ అదే ఆప్షన్. ఎక్కడ మీ ఎంట్రీ ఎక్కడ ఉంది, లోలో ఎక్కడండి 20 రూపాయల దగ్గర మీ ఎంట్రీ ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళిందండి, 144 రూపాయలకి వెళ్ళిందండి. ఏమండి 1:20 రూపాయలదే 140 రూపాయలు అంటే ఎన్ని రెట్లు అయింది. దీన్నే 0 to 0 ట్రేడ్స్ అంటే. 0 to 0 ట్రేడ్ ఒక ట్రేడ్ అవ్వడానికి నానా ఇద్దులు పడతాయి. ఎన్ని ట్రేడ్స్ చూపించాను మన సెటప్లో. ఇది సబ్జెక్ట్ అండి. మార్కెట్ని టోటల్గా మనం డీకోడ్ చేసి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అంటే మనం ఆప్షన్ బయర్స్ అండి. ఆప్షన్ బయర్స్ ఎలా ఉండాలంటే చాలా ఫాస్ట్గా టక్మని ఎంట్రీ పెట్టాలి, టక్మని ప్రాఫిట్ తీసుకుని టక్మని బయటకు వచ్చేయాలి. ఈ వెయిటింగ్ చేయకుండా మల్టిపుల్ ట్రేడ్స్ చేయండి, వస్తున్నాయి కదా. మనం రిస్క్ చేసేది 5 పాయింట్లు 10 పాయింట్లు, పట్టుకునేది 30 పాయింట్లు 40 పాయింట్లు. ఆటోమేటిక్గా రిస్క్ మేనేజ్మెంట్ ఇందులోనే ఉంటుంది. మీ ఎంట్రీ ఎక్కడో మీకు తెలుస్తుంది. మార్కెట్ డైరెక్షన్లోనే మనం ఉంటున్నాం. కరెక్ట్గా పాయింట్లో ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుద్దో అక్కడ పట్టుకుంటున్నాం, ఎగ్జిట్ అవుతున్నాం, పట్టుకుంటున్నాం, ఎగ్జిట్ అవుతున్నాం. ఇది సబ్జెక్ట్. దీని మీద మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ అవ్వాలి. ఎంట్రీస్ అనేది ఫాస్ట్గా కొట్టడం, ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వడం, ఇది చూసుకొని మీరు 1 minute అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ తీసుకొని ఇలా కాదండి, ప్రతిదీ ప్రొఫెషనల్గా ఉండాలి. దీనికోసం మంచి యాప్లోనే వాడండి. సిఈపిఈ 2 ఇందులో మెయిన్ ఏంటంటే చాలామంది ఫోన్లో చూసుకొని ఇలా ట్రేడ్ చేస్తున్నారండి. అవన్నీ అసలు మెయిన్ స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి ఎవ్వరు చెప్పని విషయం. ఎవ్వరు అసలు దాని గురించి చాలా చిన్న చూపు చూస్తారు. దాని గురించి ఇప్పుడు వరకు ఎవరు చెప్పరు. నేను చెప్తున్నాను, మీరు
స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకొని ఉంటారు. కొన్ని లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్లో పోగొట్టేసుకుంటూ ఉంటారు. దానికి కారణం మార్కెట్ గురించి తెలియకపోవడం ఒక 50% అయితే, ఇంకో 50% మీకు విజిబిలిటీ లేకపోవడం, మీ కంటికి కనబడకపోవడం. అర్థమైందండి? ఏదో ట్రేడింగ్ అంటే ఫోన్లో మనం యాప్లో ₹1,00,000 వేసేసుకున్నామని చూస్తున్నారు, కానీ రియాలిటీగా ఆ ₹1,00,000 మీరు యాప్లో వేసుకునే కంటే ముందు ఇంకొక ₹50,000 మీరు పెట్టుబడి పెట్టాలి. ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించిన మిషనరీ కొంటారు, దానికి సంబంధించిన షాపుకి అడ్వాన్స్ ఇస్తారు. ఇదంతా బిజినెస్ థియరీ. కానీ స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి దానికి సంబంధించి ఎవడో ₹1 పెట్టుబడి పెట్టడండి. ఆ ఫోన్లో ఉన్న ₹10,000 ₹15,000 ఫోన్లో చూసి చేసేద్దామనే కానీ అసలు దీనికి సెటప్ అంటే ఈజీగా 3 మానిటర్స్ మీ దగ్గర ఉండాలి. మీరు పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయాలంటే 3 మానిటర్స్ మీకు ఉండాలి. ఒక పర్సనల్ రూమ్ అనేది ఉండాలి. ప్రశాంతంగా అక్కడ కూర్చోవాలి. మార్కెట్ ఇండెక్స్ కనబడాలి. ఆప్షన్, ఒక సి ఆప్షన్, ఒక పి ఆప్షన్ మీ కంటికి కనబడాలి. దీని గురించి ఎవడో చెప్పడో, ఎవడో ఆలోచించరు. కానీ 90% మిస్టేక్ జరిగేది 50% మార్కెట్ గురించి తెలియకపోవడం, అంటే నేర్చుకునే సబ్జెక్టు సరైన సబ్జెక్ట్ కాకుండా 50%, ఇంకో 50% ఎక్విప్మెంట్ లేకపోవడం. ఈ ఎక్విప్మెంట్ గురించి ఒక్కడు కూడా ఆలోచించడండి, ఒక్కడు కూడా ఆలోచించడు. మీకు సిఈ ఏం జరుగుతుంది, పిఈ ఏం జరుగుతుంది, సిఈ ఆప్షన్ ఎలా రియాక్ట్ అవుతుంది, పిఈ ఆప్షన్ ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఇండెక్స్ ఎలా రియాక్ట్ అవుతుందని ఈ 3 అనేది మీ కళ్ళ ముందు విజిబిలిటీ ఉండాలి. ఇలా విజిబిలిటీ ఉన్నప్పుడే ఇలా మల్టిపుల్ ట్రేడ్స్ భయం లేకుండా ట్రేడ్స్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు మారడానికి అవకాశం ఉంటుంది. లక్షల్లో లాస్ అయిపోవడానికి ఇష్టపడతారు. 50,000 తెస్తారు, పెడతారు, లాస్ అయిపోతారు. మళ్ళీ ఇంకో 50,000 తెస్తారు, పెడతారు, లాస్ అయిపోతారు. ఏంటంటే తిరుగుతుంటారు. కానీ అసలు సబ్జెక్టు మన కళ్ళ ముందు మార్కెట్ ఏం జరుగుతుందో క్లియర్గా మన కంటికి కనబడాలి. క్లియర్గా విజిబిలిటీ ఉన్నప్పుడే మార్కెట్ రివర్స్ అవుతుంది. మార్కెట్ సిఈ డైరెక్షన్లో ఉంది, మార్కెట్ పిఈ డైరెక్షన్లో ఉంది. సిఈ పడుతుంటే ఎక్కడి వరకు పడుతుంది, పిఈ పెరుగుతుంటే ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతుంది. మనకి లెవెల్స్ కూడా క్లియర్గా ఉంటాయి సిఈలో, పిఈలో, ఇండెక్స్లో. అప్పుడు మీ ట్రేడ్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఎక్యురేట్గా ఉంటాయి. ఈ విషయం ఎవడో చెప్పడం మీకు. మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే 50% సబ్జెక్టు, ఇంకో 50% మీ ఎక్విప్మెంట్. నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకేనండి? ఇప్పుడు నేను సిఈలో, పిఈలో కూడా ఇన్ని ట్రేడ్స్ చెప్పాను అంటే మీరు అటెంప్ట్ చేయగలగాలంటే మీ కంటి ముందు క్లియర్గా కనబడాలి. ఇండెక్స్ ఏం జరుగుతుంది, పిఈలో మనం ఎంట్రీ చేసుకుంటే సిఈ ఆప్షన్ కూడా కనబడుతూ ఉండాలి మనకి. అది పడుతుంటే సిఈ ఆప్షన్ ఎక్కడి నుంచి కనబడితే పిఈ ఆప్షన్ ఎక్కడి నుంచి అక్కడికి పెరుగుతుంది అని మీకు క్లియర్గా విజిబిలిటీ అనేది ఉంటే ఏమండి మళ్ళీ పిచ్చి క్వశ్చన్లు ఏమండి మళ్ళీ సెల్ వచ్చింది, మళ్ళీ బై వచ్చింది, ఇన్నిసార్లు బయలు అని మీరు అడగద్దు. సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటే ఇవ్వండి క్రాస్ అవర్. ఓకేనా? ఇది ఎక్కడ మధ్యలో క్రాస్ అవర్ జరిగింది, అందుకే చిన్న మూవ్ జరిగింది. ఇక్కడ ఇది లోకి వచ్చి క్రాస్ అవర్ జరిగింది, అందుకే పెద్ద మూవ్ వచ్చింది. ఇక్కడ పెద్ద మూవ్ ఎందుకు వచ్చిందంటే ఇది చూడండి, ఇక్కడ లోకి వచ్చి క్రాస్ అవర్ జరిగి మార్కెట్ ఆ మూవ్ మళ్ళీ కిందకు వచ్చే వరకు ఇది పైకి ర్యాలీ జరిగింది. ఇందులో మనం 3 ట్రేడ్స్ చేసుకుంటాం. ఓకేనండి? ఇది 4వ ట్రేడ్, ఇది 5వ ట్రేడ్, ఇది 6వ ట్రేడ్. అయిపోయిన తర్వాత ఎవడన్నా చెప్తాడంటే అయిపోయిన తర్వాత కాదండి, నా ప్రైస్ చూడండి. ఇక్కడ మినీ టార్గెట్ ఆప్షన్, మినీ టార్గెట్ దగ్గర వచ్చి ఏమవుద్ది, మినీ టార్గెట్ దగ్గర రివర్స్ అవుద్ది. ఇదేంటి, ఇది నాకు ఆప్షన్ లోలో దొరుకుతున్నట్టు. ఇక్కడ ఏం జరిగింది, క్రాస్ ఓవర్ జరిగింది, నాకు బై ఇచ్చింది, నా ప్రైస్ ఎక్కడ ఉంది, నా ఎంట్రీ, నా ప్రైస్ కిందే నా ఎస్ఎల్. ఓకేనా? ఇది మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగే వరకు నేను ఉంటా. ఓకేనా? ఈ పాయింట్లు ఎన్ని వస్తే నేను క్యాప్చర్ చేస్తాను. ఓకేనండి? ఇది మళ్ళీ ఇక్కడ గ్రీన్ జోన్కి వచ్చింది, ఇక్కడ కనబడుతుందా రివర్సల్ ఇండికేటరు, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, నా కింద ఎస్ఎల్ తీసుకొని బయటకు వస్తా. మళ్ళీ క్రాస్ ఓవర్ అవుతుంటే నేను ఎగ్జిట్ అవుతా. ఏంటి, క్యాండిల్ లోపల క్యాండిల్ క్లోజ్ అవుతుంటే మార్కెట్ చూడండి సప్ అని మార్కెట్ ఏం జరుగుతుంది. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఎంత స్పీడ్గా మూవ్ అయింది, ఏమైంది, డేంజర్ జోన్కి వెళ్ళింది. ఇది ఎప్పుడైతే నాకు ఇలా రివర్సల్ అవుతుందో నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. కనీసం నాకు టార్గెట్ ఇవ్వండి, టార్గెట్ ప్రైస్ కనబడుతుందా. ఇదేంటి, మినీ టార్గెట్. మినీ టార్గెట్ దగ్గరికి వెళ్ళాక ఏమవుతుంది, మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. అయిందా?
మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ లోకి వచ్చాక నాకు మళ్ళీ ఎంట్రీ దొరికింది, మళ్ళీ ఇది. అంటే ఆప్షన్లో మీరు ఈ డికేల్లో మీరు ఉండరు, ఓన్లీ ఆప్షన్ మూవ్ అవుతున్నప్పుడు మీ ఎంట్రీ పెడతారు, ప్రాఫిట్ తీసుకుని బయటకు వస్తారు. ఇది చూడండి, లోకి వచ్చి క్రాస్ అవుట్ జరిగింది, ఎంట్రీ పెడితే చూడండి ఎన్ని పాయింట్లు. అంటే వన్స్ మీరు ఒక 50 పాయింట్లు ఇస్తే నెక్స్ట్ ఇంకో 5 పాయింట్లు 10 పాయింట్లు మీరు రిస్క్ చేస్తారా చేయరా? చేసినా సరే రిస్క్ అవుతుందా అవదా? ఏం జరిగింది, ఈ 2 లైన్లు పైన ఉంది, కిందకు వచ్చింది, ఈ రెడ్ లైన్ సపోర్ట్ తీసుకుని గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, బై ఇచ్చింది. ఇదే మీ ఎస్ఎల్ కింద పెట్టుకొని రెడ్ లైన్ కింద మీరు బై ఎంట్రీ అయితే ఇది ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. మార్కెట్ చూడండి ఇక్కడ సస్టైన్ అవుతుంది, ఆప్షన్ బయటకు వచ్చేస్తారు. మళ్ళీ మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ మళ్ళీ గ్రీన్ చూడండి, మళ్ళీ రెడ్ లైన్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి అయింది, మళ్ళీ బై ఎంట్రీ, మళ్ళీ ప్రాఫిట్. ఇలా ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఎలా చెయ్యాలి అంటే మీకు విజిబిలిటీ అనేది క్లియర్గా ఉండాలి. అర్థమవుతుందా? మార్కెట్లో మీరు చేసే తప్పులు మెయిన్ 50% సరైన సబ్జెక్ట్ లేకపోవడం, మార్కెట్ ట్రెండ్ ఎలా పట్టుకోవాలి, ఆ డైరెక్షన్లో మనం ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఆప్షన్ లోలో ఎలా పట్టుకోవాలి. ఆప్షన్స్లో మనం ఇండెక్స్ పడుతుంది కానీ ఆప్షన్ చూసారా పైకి కిందకి. దీనివల్ల ఇప్పుడు ఇండెక్స్లో మనకి పైన మినీ టార్గెట్ నుంచి కింద మినీ టార్గెట్ వరకు పడుతుంది. కానీ మీరు ఏం చేస్తారు, ఎంట్రీ పెట్టిన తర్వాత ఈ పుల్ బ్యాక్లు ఈ ప్రైస్ తగ్గుతున్నప్పుడు చూసి మనం మెంటల్గా దీన్ని ఫేస్ చేయలేం, దీనివల్లే లాస్లు అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ ఈ మూడ్లోనే ఉండాలంటే మనకి సబ్జెక్ట్ ఉండాలి. అర్థమైందా? ఒక ట్రేడర్ ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడతాడో ఆప్షన్ ట్రేడింగ్లో, ఆప్షన్ బయ్యర్స్, ఓకేనండి, ఆప్షన్ బయ్యర్స్ మనకేంటి షార్ప్ మూవ్ ఉండాలి, పెట్టిన కాడి నుంచి మూవ్ ఉండాలి. ఇప్పుడు ఎక్స్పైరీ రోజు మనకి ఎన్ని ట్రేడ్స్, సిఈ సైడ్ పిఈ సైడ్ మల్టిపుల్ ట్రేడ్స్, నాకు చాలు అనుకునేలాగా ట్రేడ్స్ ఉంటాయి. మార్కెట్ ఎంత వాల్టాలిటీగా ఉంటే మనకు అంత ప్రాఫిట్. మార్కెట్ సింగిల్ డైరెక్షన్లో ఉన్నా మనకు తెలుస్తుంది, మార్కెట్ వాల్టాలిటీగా ఉన్నా మనకు అర్థం అవుతుంది, దాన్ని బట్టే మన ట్రేడ్స్ ఉంటాయి. ఓకేనండి, చక్కగా లోలో దొరికినప్పుడు మనం ఎంట్రీ పెట్టుకుంటాం, తీసుకుంటాం, క్రాస్ ఓవర్ జరిగినప్పుడు తీసుకుంటాం, ప్రాఫిట్ తీసుకుని బయటకు వస్తూ ఉంటాం. ఇలా మల్టిపుల్ ట్రేడ్స్ చేసుకుంటూ విజిబిలిటీ అనేది క్లియర్గా ఉండాలి. మార్కెట్లో లక్షలు పోగొట్టుకుంటే సిద్ధంగా ఉంటారు కానీ ఒక 50,000 పెట్టి సెటప్ కొట్టుకోవడానికి ఇష్టపడరు. యూస్ఫుల్గా ఉండాలి. ఫుల్ టైం ట్రేడర్స్ అవ్వాలనుకుంటారు, స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు సంపాదించాలనుకుంటారు, స్టాక్ మార్కెట్లో మంత్లీ ఇన్కమ్ ఉండాలనుకుంటారు. కానీ ఫోన్ 10,000 ఫోన్ మటుకు మార్చరు, ఆ ఫోన్లోనే చూసేయాలి, ఆ ఫోన్లోనే ఎంట్రీస్ తీసేసుకోవాలి. ఎలా తీసుకుంటారు, మీకు ఎలా తెలుస్తుంది? కంటికి కనబడకుండా గుడ్డోడిని నడి రోడ్డు మీద ట్రాఫిక్లో వదిలేసినట్టే మీ పరిస్థితి ట్రేడింగ్లో. మీకు ఒక మార్కెట్లో మీకు ఒక గుడ్డోడి కిందే లెక్క. మీ ముందు సిస్టమ్స్ లేకపోతే, మీ ముందు విజిబిలిటీ లేకపోతే మీరు ఒక గుడ్డోడి కింద మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టే. గుడ్డెద్ది సేలో పడినట్టు, అది ఎటు వెళ్తుందో తెలియదు, మీ ట్రేడ్స్ ఎటు తీసుకుంటారో తెలియదు. అర్థమైందండి? ఇది మెయిన్. మరి ఎంత ఎక్కువైపోతుంది. ఈరోజు మార్కెట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అనుకుంటున్నాను. వీక్లీ టార్గెట్స్ కానీ, డైలీ టార్గెట్స్ కానీ, మన ఎంట్రీస్ కానీ, మల్టిపుల్ ఎంట్రీస్ కానీ ఎలా చేయాలి ఏంటని. ఇందులో ఏంటంటే కేవలం మీరు బ్యాక్ టెస్టింగ్ ప్లస్ మీ ప్రాక్టీస్, ఇదే మెయిన్ అండి, ఇదే మెయిన్. మార్కెట్ టోటల్గా డీకోడ్ చేసి మీ కళ్ళ ముందు పెట్టాను, సిస్టమ్ ఎగ్జాక్ట్గా మీకు ఏం జరుగుతుంది ఏంటని. ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందా లేదా అని మనకి ఇక్కడే తెలిసింది. సిఈ డైరెక్షన్ మార్నింగ్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ కాడి నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ అయ్యిందంటే ఇక్కడ మన క్రూషియల్ పాయింట్ ఉంది. వాళ్ళ క్రూషియల్ పాయింట్ వచ్చి చూసుకోండి 24,017.85 క్రూషియల్ పాయింట్. అక్కడ ఆ లైన్ డ్రా చేసుకుని వాళ్ళ మార్నింగ్ ఏం జరిగిందో 5 మినిట్స్ క్యాండిల్ ఏం జరిగిందో చూడండి. మార్నింగ్ ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ ఫుల్గా లాగాడు. లాగిన కాడి నుంచి బై సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్నో క్యాండిల్ కండి, 1 2 3 4వ క్యాండిల్కి బై సిగ్నల్ ఇచ్చేసింది. 4వ క్యాండిల్ అంటే 9:30. ఓకేనా? 9:30 వరకు ఎటువంటి ట్రేడ్స్ చేయకండి. 9:30 తర్వాత వచ్చిన ఆపర్చునిటీ సిఈ డైరెక్షన్ అని తెలిసింది. సిఈ డైరెక్షన్ కరెక్ట్గా మనం ఆప్షన్ పెట్టుకుని ఆప్షన్లో బై ఎంట్రీ కొడితే మనం ప్రాఫిటబుల్గా ఉన్నామా లేదా. అక్కడి నుంచి మనకి ఇక్కడ ఈ సిఈలో ఉన్నంతసేపు, దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్లో సిఈ ట్రేడ్స్ చేసాం. తర్వాత పిఈలో మారిన తర్వాత పిఈలో మల్టిపుల్ ట్రేడ్స్ 5 ట్రేడ్స్ వచ్చినాయి. మనకి ఇండెక్స్ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కిందకి పడుతుంది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ రిజెక్ట్ అయింది, ఎక్కడికి వస్తుంది మనకి టోటల్గా క్లియర్గా ఉంది కదా. ఈ మినీ టార్గెట్ రివర్స్ ఈ మినీ టార్గెట్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సిఈ వెళ్ళింది, ఇది కూడా చేయొచ్చు, మళ్ళీ ఇది పిఈ లాస్ట్ ట్రేడ్.
ఇది ఎప్పుడు చేస్తారు? మీ విజిబిలిటీ ఒక రెండు ఆప్షన్లో, ఒక సిఈ ఆప్షన్, ఒక పిఈ ఆప్షన్ క్లియర్గా కనబడాలి. మన రివర్సల్ ఇండికేటర్ క్లియర్గా కనబడాలి, మన ప్రైజెస్ క్లియర్గా కనబడాలి, ఇండెక్స్ క్లియర్గా కనబడాలి. అర్థమైనా? ఒక గుడ్డోళ్ళలాగా మార్కెట్లో ఎటు పడితే అటు ట్రేడ్ చేయకుండా డైరెక్షన్లో కరెక్ట్ ఎంట్రీస్, కరెక్ట్ ట్రేడ్స్ మీ కళ్ళ ముందు చూపించి చెప్తున్నా. ఇన్ని ట్రేడ్స్, మల్టిపుల్ ట్రేడ్, ఎన్ని ట్రేడ్స్, పర్ఫెక్ట్ ట్రేడ్స్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎవడు చూపించరు. మార్కెట్లో ఇలా వాలటాలిటీ ఉన్నప్పుడు బాబు వాలటాలిటీ ఉందో, వాలటాలిటీలో డబ్బులు పోతాయి. ఇందులో మనం ఏం చేస్తున్నాం? మార్కెట్ డైరెక్షన్ కరెక్ట్గా పట్టుకుంటున్నాం. సిఈ డైరెక్షనా, పిఈ డైరెక్షనా? ఫస్ట్. సెకండ్, మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది మనం పట్టుకుంటున్నాం, అది ఎక్కడి వరకు పడుతుంది, ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఆ ట్రేడ్స్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇలా ప్రతిదీ ఒక ట్రేడర్కి ఏమేమి కావాలో అన్నీ మన సబ్జెక్ట్లో ఉన్నాయి. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అప్పుడు కనబడకుండా మీకు నేర్పించాలి, మీకు చెప్పాలన్న తపంతో ఈజీగా అరగంట అయిపోతుందండి. గోలెట్టేస్తున్నారు 30 నిమిషాలు 40 నిమిషాలు వీడియో. అంటే మనం డబ్బులు సంపాదించాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కంపల్సరీ వీడియో కోసం చూడాలి. మరి దాని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలంటే చూడాలి. ఓకే అండి, అర్థమైన వాటి కోసం, వేస్ట్ వాటి కోసం ఫోన్ పట్టుకొని గంటలు వేస్ట్ చేస్తారు. ఇది మన జీవితాలు నిలబెట్టేది ఇది. ఓకేనా? ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వాల్యుబుల్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి.